అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే లక్షల మంది పురుషులకి ఒక మంచి సమాచారం చెప్పబోతున్నాం. ఇటీవల రాష్ట్ర రవాణా శాఖ తీసుకున్న కొన్ని కొత్త నిర్ణయాల వల్ల ప్రతిరోజూ బస్సుల్లో ప్రయాణించే ఉద్యోగులు, స్టూడెంట్స్, డైలీ ట్రావెలర్స్ అందరికీ బెనిఫిట్ చేరేలా మార్పులు చేస్తున్నారు. మొదటి ముఖ్యమైన విషయం టికెట్ రేట్స్ తగ్గింపు. కొన్ని సెలెక్టెడ్ రూట్స్లో, ముఖ్యంగా సిటీ టు సిటీ మరియు లాంగ్ రూట్ బస్సుల్లో రోజూ ప్రయాణించే పురుషులకు కూడా రివైజ్డ్ ఫేర్స్ వర్తిస్తాయి. ఇది ముందుగా లేడీస్ మరియు స్టూడెంట్స్కి ఎక్కువగా ఉండేది, కాని ఇప్పుడు వర్కింగ్ మెన్ కూడా దీనివల్ల లాభపడతారు. రెండో మంచి విషయం మంత్లీ పాస్ న్యూ అప్డేట్. ఆర్టీసీ మంత్లీ పాస్ ధరల్లో స్లైట్ రిడక్షన్ చేశారు. అంటే జాబ్కి వెళ్లేవాళ్లు, డైలీ కమ్యూటున్నవాళ్లు పాత పాస్ కంటే తక్కువ ధరలో కొత్త పాస్ తీసుకోవచ్చు. ఈ పాస్తో సిటీ లిమిట్స్లో అన్లిమిటెడ్ ట్రావెల్ చేసుకునే అవకాశముంటుంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, చిన్న వ్యాపారాలు చేసేవాళ్లు మరియు 30 నుండి 50 కిలోమీటర్లు మధ్యలో రోజూ ప్రయాణించే పురుషులకు ఇది పెద్ద ప్లస్ అవుతుంది. మూడో పెద్ద అప్డేట్ ఫాస్ట్ టికెట్ సిస్టమ్. ఇప్పుడు ప్రతి బస్సులో యూపీఐ ద్వారా క్యూఆర్ కోడ్ పేమెంట్ అందుబాటులోకి వస్తోంది. మంచి విషయం ఏమిటంటే క్యాష్ లేదు, చేంజ్ లేదు లాంటి ఇబ్బందులు ఇక తగ్గిపోతాయి. పురుషులు ఎక్కువగా రష్ టైంలో ట్రావెల్ చేస్తారు కాబట్టి ఈ క్విక్ పేమెంట్ సిస్టమ్ వారికి చాలా ఫాస్ట్గా అవుతుంది. నాలుగో గుడ్ న్యూస్ సీట్ రిజర్వేషన్ ఆన్ బిజీ రూట్స్. కొన్ని జిల్లాల్లో ఆర్టీసీ కొత్తగా అడ్వాన్స్ సీట్ బుకింగ్ ప్రారంభిస్తోంది. అంటే డైలీ ప్రయాణించేవాళ్లు ముందుగానే సీట్ కన్ఫర్మ్ చేసుకుని లేట్ అవ్వకుండా బస్సులో కూర్చోచ్చు. ప్రత్యేకంగా ఉదయం ఆఫీస్ రష్ టైంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. చివరి గుడ్ న్యూస్ పెనాల్టీ రిలాక్సేషన్. వ్యాలిడ్ పాస్ ఉన్న చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల స్కాన్ కాకపోతే, అలాగే స్మాల్ రీజన్స్ వల్ల డిలే అయినా ఆర్టీసీ చిన్న పెనాల్టీస్ని రిలాక్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో పురుషులు ఎక్కువ లాభపడతారు, ఎందుకంటే మెజారిటీ డైలీ పాస్ యూజర్స్ మెన్. మొత్తం మీద చెప్పాలంటే ఆర్టీసీ ఇప్పుడు ప్రయాణికులకి ఫ్రెండ్లీగా పాలసీస్ మార్చుకుంటోంది. డైలీ బస్సుల్లో ప్రయాణించే పురుషులకు కూడా తక్కువ ఖర్చు, ఎక్కువ సౌకర్యం అందేలా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు.